ప్రత్యేకమైన సమయమందు మనము నూతన సంవత్సరంలో ప్రవేశించిన ఈ సందర్భంగా, అలానే క్రిస్మస్ వారోత్సవాలను ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కూడికకు హాజరైన ప్రభుత్వ అధికారులు, గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి, అలానే వేదిక మీద ఉన్న అంబటి మధుమోహన్ కృష్ణ గారికి, ఈ స్థలంలో ఉన్నటువంటి దైవ సేవకులు, అలానే సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు, సంఘస్థులు, మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియచేస్తూ ఈ నూతన సంవత్సర శుభములు తెలియచేస్తూ 9 అయింది సమయము. ఒక 20 నిమిషాలు మాత్రము మనం ఈ విషయాలను 1-2 మాటలు ఈనాటి వాక్య పరిచర్య కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ఒక మాటను మనం చదివాము. మనం ఒక మాటలో చెప్పాలంటే అధ్యాయం మొదట్లో మనం చదవలేదు, అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివాము. 3వ వచనాన్ని మనం చదివాము కనుక ఎవరితో ఏం చెప్పారో అనే విషయం మనకు అర్థం కాకపోవచ్చు. అది మనకు అర్థం కావాలంటే 1వ వచనం నుండి మరొకసారి చదువుదామండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. ఒక చిన్న మాట అండి ఇక్కడ. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు. చాలామంది ఏం చేస్తున్నారంటే చెప్తున్నారంటే ఈ పరిసయ్యుడు అన్న మాటకు పరిచారకుడు అని కూడా చెప్పడం నేను విన్నాను. పరిచారకుడు అంటే సర్వెంట్ కాదండి, ఈయన ఆఫీసరు, యూదులకు అధికారి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఒక గవర్నమెంట్ ఆఫీసరు. అంతేకాకుండా ఈయనకి 2వ ఆధిక్యత కూడా ఉంది. యూదులకు అధికారి. 2వ ఆధిక్యత ఏమిటంటే ఈయనకి ఆనాటి రోమా ప్రభుత్వ అధికారము చలాయిస్తున్న కాలంలో యూదులు అనబడినటువంటి ఆ వర్గ ప్రజలకు ఉన్నటువంటి యూదా కౌన్సిల్, యూదులకు ఒక ప్రత్యేకమైన కౌన్సిల్ ఉంది. ఆ కౌన్సిల్లో 71 మంది సభ్యులు ఉన్నారు. దానిని అలనాటి పార్లమెంటు సభ్యులుగా వాళ్ళని గురించి చెప్తూ ఉండేవారు. ఇతను ఒక రకంగా ప్రజాప్రతినిధి, 2వది గవర్నమెంట్ తరఫున కొంత ఆధిక్యత కలిగిన ఒక అధికారి. ఈ 2 ఆధిక్యతలు కలిగినటువంటి ఈయన ఇప్పుడు చదవండి. అతడు రాత్రి యందు అతని యొద్దకు వచ్చి, బోధకుడా, బోధకుడు అని నేను ఎరుగుదును, కానీ చెప్పాను. చాలండి. ఆయనను యేసు ప్రభు వారి దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి ఈయన? రాత్రి వేళ. ఎందుకని రాత్రి వేళ వచ్చాడంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి అనేకమైన బోధనలు విన్నాడు. అంతేకాకుండా యేసయ్య ద్వారా జరిగినటువంటి అనేకమైన మిరాకిల్స్ కూడా ఆయన చూశాడు. చనిపోయిన వాళ్ళను బ్రతికించడం, కుంటి వాళ్ళను బాగు చేయడం, గుడ్డి వాళ్ళను బాగు చేయడం, ఇంకా యేసుక్రీస్తు చేసినటువంటి డివైన్ హీలింగ్ ద్వారా ఏమైతే అద్భుతమైనటువంటి మిరాకిల్స్ చేశాడో అవన్నిటిని గురించి అక్కడక్కడ వినినటువంటి ఆయన. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి కాదు కానీ అనేక పర్యాయాలు ఆయన దగ్గరకు వచ్చిన అనేక మందిని ఎంక్వైరీ చేశాడు. ఈయన ఎంక్వైరీ చేసి యేసుక్రీస్తుని గురించి, వాట్ అబౌట్ జీసస్ అని ఆయన చాలా విషయాలు అనేక మంది దగ్గర ఎంక్వైరీ చేసిన తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన పైనుండి వచ్చినటువంటి దైవ కుమారుడు అని అనుకున్నారు. ఆ దినాలు ఎలాంటివంటే, ఆ దినాలు ఆనాడు
ఆ రోమా ప్రభుత్వము అధికారాన్ని చెలాయిస్తూ పశ్చిమాసియా ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో జరిగినటువంటి విషయము ఇది. ఆ రోజుల్లో చాలామంది యూదులు అనబడిన వారు ఒక ప్రత్యేకమైన విషయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేమిటంటే ప్రత్యేకమైన రాజ్యం కొరకు, ప్రత్యేకమైన దేశం కొరకు. మెస్సయ్య అనే ఒక ఆయన, దేవుడే మనిషిగా భూమి మీద ఉద్భవిస్తాడు. ఆయన యూదుల పక్షాన రాజుగా ఉంటాడు. ఆయన ద్వారా అవధులు లేనటువంటి, అంతము లేని దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది. అలాంటి దేవుని రాజ్యంలో మనందరికీ అధికారం ఉంటుంది, మనమే అందుట్లో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తామని అలనాటి యూదులు, యూదా ప్రవిష్టులు, పరిసయ్యులు, శాస్త్రులు అనగా యూదా మతములు లేక జూడిజంలో ఉన్నటువంటి పెద్దలైన వారు, ఆధిక్యత కలిగిన వారు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలలో జరిగినటువంటి విషయం ఇది. ఆ రోజున ఈయన అలనాటి సన్హెడ్రిన్ సభ అనగా ఆనాటి పార్లమెంటు, ఆ పార్లమెంట్ మెంబర్ అయి ఉండి ఆయన గురించి విని ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడండి ఈయన? ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేయడానికి పగలెళ్ళొచ్చు కదా, రాత్రి ఎందుకు వెళ్ళాడంటే పగలైతే ఇంటరప్షన్స్ ఏమన్నా ఉంటాయేమో, వీళ్ళు వచ్చి కదండి ఏం చేస్తారు, అయ్యా నాకు కాలు బాగోలేదు నాకు బాగు చేయి, మా అమ్మాయికి జ్వరం వచ్చింది బాగు చేయి, లేకపోతే మా అబ్బాయికి కళ్ళు కనబడట్లేదు బాగు చేయని ఎవరు పడితే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో ఈయన ఏం చేశాడంటే అన్ఇంటరప్టెడ్ ఇంటర్వ్యూ కొరకని ఈయన రాత్రిని ఎంచుకున్నాడు. ఒకటి. రెండవది, ఈయన ఈ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అతను యూదా మతస్థుడై ఉండి కూడా యూదా మతస్థుడైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఈయన భయస్థుడు. దేనిని గురించి భయం అండి? సొసైటీని గురించి. ఈ రోజుల్లో కూడా చాలామంది సొసైటీని గురించి భయపడుతున్నారు. వాస్తవంగా మనసులో మాత్రం చాలా ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇవన్నీ ఉంటాయి. బయటకు వచ్చి సొసైటీలో క్రీస్తుని గురించి తెలుసుకోవాలన్నా, క్రీస్తుని గురించి వినాలన్నా, లేకపోతే యేసు ప్రభు ఒకవేళ యేసుక్రీస్తు వలన ఏదైనా మేలు జరిగినా అట్టి మేలులు, ఉపకారాలు, మిరాకిల్స్ని గురించి సమాజంలో తెలియపరచాలంటే ఒక రకమైన భయం. ఎవరేమనుకుంటారో చర్చికి వెళితే. ఈయన కూడా అలాంటి వాడే. వాస్తవంగా అయితే ఆయనలో ఈయనకి నమ్మిక ఉంది. ఆయన చెప్పిన మాటల్లో, నీవు పరలోకము నుండి వచ్చిన వాడవని, దేవుని దగ్గర నుండి పంపబడిన వాడవని, నీవు దేవుని ద్వారా నుండి పంపబడితే తప్ప ఇలాంటి కార్యములు నీవు చేయలేవు. ఇంత అద్భుతమైన కార్యాలు నువ్వు చేసావు అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి వచ్చావని నేను నమ్ముచున్నాను అన్నాడు. అలాంటి ఆయన అర్ధరాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు చేసినటువంటి కార్యాల గురించి ఆయన పొగుడుతూ ఉన్నాడు. యేసు ప్రభుని గురించి, నువ్వు దేవుని కుమారుడువు, ఈ కార్యాలు చేసావు, ఆ కార్యాలు చేసావు అని చెప్తుంటే యేసు ప్రభుకి అర్థమైన విషయం ఏమిటంటే, అందరూ అనుకుంటున్నట్టుగా అలనాటి బరబ్బా కూడా ఒక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బరబ్బా అంటే ఎవరండి? ఆ దినాలలో రోమా ప్రభుత్వాన్ని ఒకవైపు నుండి దోచుకుంటున్న ఎవరండి ఈయన? దొంగ, రాబరీ చేసేవాడు ఈయన, బందిపోటు దొంగ. ఈ దొంగ కూడా ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు యూదుల పక్షాన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి నువ్వు వచ్చావని నాకు తెలుసు, కనుక నీవు నేను ఇద్దరం కలిస్తే నా యొక్క బలము, నీ యొక్క తెలివి, ఈ రెండు కలిస్తే మనము రోమా సామ్రాజ్యాన్ని పాడేసి శాశ్వతమైనటువంటి సామ్రాజ్యాన్ని మనం స్థాపించవచ్చని బరబ్బాయిన ఆయన కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అలాంటి దినాలలో ఈయన వచ్చిన విషయాన్ని ఈయన అర్థం చేసుకున్నాడు. ఈయన ఎవరు అంటే యూదా కౌన్సిల్ మెంబర్ కనుక వెంటనే ఈయన అర్థం చేసుకొని ఆయన చెప్పిన మాట ఏమంటే, మీరు అనుకుంటున్న రాజ్యము వేరు, నేను అనుకుంటున్న రాజ్యము వేరు. నా రాజ్యము ఏ రాజ్యం అంటే ఆధ్యాత్మికమైన రాజ్యము. ఇది ఫిజికల్ సామ్రాజ్యం కాదు, ఇది భౌతికమైనది కాదు, ఇది ఆధ్యాత్మికమైన సామ్రాజ్యాన్ని గురించి నేను బోధించడానికి వచ్చా. నేను బోధిస్తున్నటువంటి సామ్రాజ్యం అది ఎలాంటిదంటే ఈ లోకము సంబంధించింది కాదు. నా రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు. నేను ప్రకటించేది
దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాను. అదే రాజ్యాన్ని గురించి యోహాను ప్రకటించాడు. అదే రాజ్యాన్ని గురించి నేను ప్రకటిస్తున్నాను. నేను ప్రకటించే రాజ్యము దేవుని రాజ్యము. అది ఆధ్యాత్మికమైనది, అది శాశ్వతమైనది. ఈ రాజ్యాన్ని గురించి నేను ప్రకటిస్తున్నాను కనుక అలాంటి దేవుని రాజ్యానికి మీరు వారసులు అవ్వాలంటే మీరేం చేయాలన్నాడండి. వెంటనే ఆయన ఎవరి తరఫున వచ్చాడు? ఆయన నియోజకవర్గం మొత్తం మీదున్న ప్రజల రిప్రజెంటేషన్ అంటే ఎవరండి ఆయన ఒక్కడే తనకు తానుగా రాలేదండి. ఆయన కాన్స్టిట్యున్సీ తరఫున వచ్చాడు. ఆయన ఒక పార్లమెంటేరియన్ అని మనం తెలుసుకుంటున్నాం. ఆయన కాన్స్టిట్యున్సీ తరఫున వచ్చి అసలు ఈయన ఎవరు, ఏంటి, ఈయన మాట్లాడేదేంటి, ఈయన చేస్తున్న అద్భుతాలు ఏంటి, ఈయన ఏం పనులు చేస్తూ ఉంటాడు ఏమండి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే చాలామంది సర్వసాధారణంగా మనం చేస్తున్న పనులు ఇతరులు గమనిస్తూ ఉంటారు కదండి. మనం చేస్తున్న పనులు ఇతరులు గమనిస్తూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే మనం చేస్తున్న పనులు ఎవ్వరూ చూడట్లేదులే అని అనుకుంటూ ఉంటారు కదా. యేసయ్య చేసే పనులు చూశాడు. చిన్న విషయాన్ని నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తానండి. నేను సుమారుగా 96వ సంవత్సరంలో ఏపీఎస్పీ స్పెషల్ పోలీస్ క్యాంప్ ఏరియాలో కొన్ని సేవా కార్యక్రమాల కొరకు చిన్న ఆఫీస్ పెట్టి, అప్పుడు మంగళగిరిలో కృష్ణా వాటర్ లేదు. ఇంకా మంగళగిరి మున్సిపాలిటీ పరిస్థితి దయనీయంగా ఉండి మంగళగిరి మున్సిపాలిటీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక చాలా కష్ట పరిస్థితులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే మా ఇంటి ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు, పోలీస్ ఆయన. నేను ఉండేది పోలీస్ క్యాంపులో. ఆ పోలీస్ ఆయన ఒక రోజు వచ్చి నేను బయట నుంచొని ఉంటే నువ్వేమేం చేస్తున్నావు అన్నీ నేను చూస్తున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడండి నువ్వేమేం చేస్తున్నావు, నేను అన్నీ చూస్తున్నాను. మనం చేసేవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. అలానే యేసు ప్రభు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేశాడండి అన్నీ సవివరంగా తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి నేనేమనుకుంటున్నానంటే ఆయన రాజ్యములో పాలిభాగస్థుడు అవ్వాలని, లేక ఆయన స్థాపించబోయే ఆ యూదా రాజ్యములో ఈయన కూడా ఆధిక్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో ముందుగా వచ్చినట్లుగా నేను అనుకుంటున్నా. అలాంటి పరిస్థితులు ఆయన అంటున్న మాట, మీరు అనుకుంటున్న రాజ్యం నాది కాదు, నేను అనుకుంటున్న రాజ్యానికి ఎవరైనా ప్రవేశించాలంటే ఆ రాజ్యం ఏమి రాజ్యం అండి? పరలోక రాజ్యము. ఆ రాజ్యము పరలోక రాజ్యము. ఈ రాజ్యము ఈ లోకములో ఉన్నవి అన్నీ నశించిపోతాయి. ఆ రాజ్యములోనికి ఎవరైనా ప్రవేశించాలంటే వాళ్ళు చేయవలసింది ఏమిటో తెలుసండి? మొట్టమొదటిగా వాళ్ళు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలనగానే వెంటనే ఈయన ఏం చేశాడండి, ఒక వ్యక్తి ఒకసారి జన్మించిన తర్వాత మరలా ముసలివాడైపోయిన తర్వాత మరలా తిరిగి తల్లి గర్భమున ఎలా జన్మించగలడు అనే ఒక చిన్న డౌట్ ఆయన లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మనుష్యులు తిరిగి జన్మించడం అనే దాన్ని యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో ఒక మంచి మాట రాస్తుంది. చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు. దేవుడు చెప్పిన రాజ్యం ఇదండి. దేవుడు చెప్పిన రాజ్యము యేసయ్య రాకముందే యెహెజ్కేలు అనబడినటువంటి ఈ మహాభక్తుడు ప్రవక్త, యెహెజ్కేలు అనేటటువంటి ప్రవక్త అంటే మనందరూ తెలుసు కదండి. ప్రోఫెట్ అంటే ప్రవచనాలు చెప్పేవాడు. ప్రవచనము అంటే ఈ రోజుల్లో వేరే అర్థాన్ని జోడించి ప్రవచనము అని చెప్తున్నారండి. అయితే బైబిల్ ఉద్దేశంలో ప్రవచనము అంటే అర్థం ఏమిటంటే ప్రో అంటే ముందుగా అని అర్థం అండి. ఫెసి అంటే చెప్పబడినది, ప్రోఫసీ అంటే ముందుగా చెప్పబడినది. ఒక 100 ఏళ్ల తర్వాత ఒక విషయం జరుగుతుంది అంటే ఆ విషయాన్ని చెప్పడాన్ని ప్రోఫసీ అంటారు. అంటే
100 ఏళ్ల తర్వాత, 1000 ఏళ్ల తర్వాత, 2000 ఏళ్ల తర్వాత జరిగే విషయాలను ముందుగా చెప్పే వాళ్ళను ప్రోఫెట్స్ అంటారు. ఈ ప్రోఫెట్ ఈ చెప్పిన మాట ఏమంటే, అది నాన్న చక్కని మాట చెప్పాడండి. ఆయన దేవుడు అనుకుంటున్నటువంటి రాజ్యం ఏమిటంటే, ఆయన స్థాపించబోయే రాజ్యము శాంతి, సమాధానము, నెమ్మది కలిగినటువంటి జీవితాలతో ఈ లోకంలో జీవించడం దేవుని యొక్క చిత్తం. ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకు అంటున్నాడు, పాత సంవత్సరములో ఉన్నటువంటి పాత హృదయాన్ని తీసివేసి, పాత హృదయము అంటే అర్థం ఏమిటంటే మనల్ని ఆలోచింప చేయగలిగినటువంటి విషయము, అలానే మనం అనుభవించినటువంటి ఆలోచనలు, మనం అనుభవించిన అనేక సంఘటనలు, వాటన్నిటిని తీసివేసి దేవుడు ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, ఈ సంవత్సరములో నూతన హృదయము అంటే అర్థం ఏమిటంటే, హృదయము అనేది దేనికి సాదృశ్యం అండి? చాలామంది చెప్తా అంటూ ఉంటారు. ఏదైనా విషయం చెప్తే నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను అంటాడు. ఏం పూర్వకంగా అండి? హృదయపూర్వకంగా. హృదయము అంటే అర్థము, హృదయం అంటే హార్ట్ అని కాదండి. హృదయము మీన్స్ మైండ్. హృదయము అంటే మైండ్ అండి, మనస్సు అని అర్థం అండి. మనస్సు హృదయానికి రిప్రజెంటేషను. కనుక నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని అంటారు. మనస్ఫూర్తిగా. ఈ మనస్సు ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్లో ఉంటుంది. ఈ బ్రెయిన్లో ఉండే మనస్సును గురించి దేవుడు చెప్తున్నాడు, మీకు నూతనమైన మనస్సును నేను మీకు కలుగు చేస్తాను. పాతవి అనగా పాత సంవత్సరంలో ఉన్నటువంటి పాత సమస్యలు. సమస్య అంటే అర్థం ఏమిటంటే, మనం ఏదైతే ఇష్టంగా అనుభవించడానికి ఇష్టపడము దానిని మనము సమస్యగా చెబుతాము. మనం ఇష్టంగా అనుభవించడానికి ఇష్టపడేదాన్ని మనం ఏం చెప్తామండి? అది సమస్య, కష్టము, ఇబ్బంది, మనకి అనుకూలం లేనిది అని చెప్పము. కనుక మనం ఏదైతే ఇది అనుభవించడానికి ఇష్టపడతామో అది మనకి ఇష్టమైనటువంటి విషయము. మనకు అయిష్టమైన విషయాలు జరిగినప్పుడు వాటిని ఏమంటామండి? సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. గత సంవత్సరం అంతా ఇక్కడున్న మనందరికి కూడా ఎన్నో మనం అనుభవించడానికి ఇష్టం లేని విషయాలు అనవసరంగా మన మీద పడ్డాయి. చాలా విషయాలు మనం ఇష్టపడకపోయినా వచ్చి మన మీద పడతాయి. ఫీవర్ రావాలని ఎవ్వరు కోరుకోరు, కానీ ఫీవర్ వచ్చి మనల్ని బాధిస్తుంది. కరోనా రావాలని ఎవ్వరు కోరుకోరు, కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. భయపడినా కానీ చనిపోయారు. కనుక మనము ఇష్టపడని విషయాలు అయిష్టంగా మన మీద పడటం, అవి మనకు అయిష్టమైనటువంటి మానసిక సమస్యలు. ఇలాంటి విషయాలను మనకి దేవుడట ఈ నూతన సంవత్సరంలో తీసివేసి నూతనమైన మనస్సును, నూతనమైన హృదయమును దేవుడు మనకి ఇస్తాడు అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. అదే సందర్భంగా నూతనమైనటువంటి జన్మని గురించి యేసుక్రీస్తు వారు ఈ నికోడేమస్ అంటే అర్థం ఏమిటంటే, నికోడేమస్ అనే మాట ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. ఈ గ్రీక్ వర్డ్ మీనింగ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అని అర్థం అండి. ఈ నికోడేమస్ అంటే అర్థం ఏమిటంటే, గ్రీకులో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అంటే బాగా ఉన్నతంగా ప్రభావము చూపగలిగిన వ్యక్తి ఈయనకు దేవుడు యేసు ప్రభు వారు ఇక చూడండి యేసయ్యని ఎంతగా ప్రభావం చూపించుంటాడు ఆయన మాటల ద్వారా. అందుకని వచ్చాడు అన్ఇంటరప్టెడ్ ఇంటర్వ్యూ కొరకు అర్ధరాత్రి వేళొచ్చి ఆయన్ని ఇంకెన్ని ప్రశ్నలు వేశాడో ఈ యోహాను గారు ఇవి మాత్రమే రాశాడు. ఆయన రాసిన మాటల్లో ఆయన అంటున్నాడు, ఎవడైనా కానీ దేవుని రాజ్యాన్ని చేరాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలట? ఈ రాజ్యం గురించి కాదు కానీ పరలోక రాజ్యం అంటే ఆధ్యాత్మికమైన రాజ్యము, ఆధ్యాత్మికమైన సామ్రాజ్యము. ఆధ్యాత్మికమైన సామ్రాజ్యములో మనం చేరాలంటే మనము చేయవలసింది తిరిగి జన్మించాలి. అది ఎలా తిరిగి జన్మించాలంటే, చక్కగా ఒకడు నీటి వలనను ఆత్మ వలనను తిరిగి జన్మించాలి. నీటి వలనంటే మారు మనసు పొంది బాప్తీసం పొందడం ద్వారా, దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉండడం ద్వారా. దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉండడం అంటే అర్థం ఏమిటంటే, నేను మీకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో ఒక మాట చెప్తా. ఎవరైనా ఒకళ్ళు ఇంతకుముందు చనిపోయిన వారి వలె ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారండి?
వాడెవడో వీడికి వాడి ఆత్మ వీడికి పూనినట్టుంది అంటారు కదండి. అంటే అతని ఆత్మ వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని అర్థం. యేసుప్రభు చెప్పే మాట ఏమంటే, మీరు తిరిగి జన్మించాలి. అంటే తిరిగి జన్మించడం అని అంటే ఆత్మ ద్వారా, నీటి ద్వారా. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథములో ఇంకొక మాట పడిందండి. ఈ ఒక్క మాట చదివి 20 నిమిషాల్లో, అంటే 4 మీదకి వచ్చే లోపు నేను క్లోజ్ చేస్తా. ఇక్కడ చక్కని మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆఖరి రిఫరెన్స్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఆగండి, ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడండి? ఎవరైనా క్రీస్తునంతుంటే దే వర్ బోర్న్ అగైన్ పీపుల్. ఎవరండి వాళ్ళు? తిరిగి జన్మించిన వాళ్ళు. ఎవరు తిరిగి జన్మించిన వాళ్ళంటే లోకములో ఉన్న కార్యక్రమాలు విడిచిపెట్టి ఆధ్యాత్మికమైన, అంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించటం వలన వారు క్రీస్తులో ఉన్నప్పుడు వారు నూతనమైన సృష్టి. ఈ వీళ్ళేనండి యేసు ప్రభువు చెప్పిన వాళ్ళు. ఎవరంటే వన్ హూ వేర్ క్రైస్ట్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఎవరైతే క్రీస్తుకి ప్రతినిధులో వాళ్ళు యేసయ్యను కలిగి, నూతన మనస్సు కలిగి యేసయ్యను కలిగి ఉన్నప్పుడు వారందరూ కూడా ఏమవుతారంటండి? వారు దేవుని కుమారులు, కుమార్తెలు. ఆయన చెప్పిన మాటకు ఆన్సర్ ఇప్పుడు వచ్చిందండి మనకు. ఆయన అడిగిన మాటకు, యేసయ్య చెప్పిన మాటకు, ఎవరైనా కానీ తిరిగి జన్మించకపోతే ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి వారసులు కాదు. అలా వారసులు కావాలంటే వారు ఎందరు ఆయనను అంగీకరించుదురో వారందరూ ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. వాళ్ళు ఎలాగంటే నీటి ద్వారాను ఆత్మ ద్వారాను యేసయ్య రక్తము ద్వారాను కడుగబడి పరిశుద్ధపరచబడి సంఘంగా కూర్చబడి లోకానికి విభిన్నమైనటువంటి జీవన విధానాన్ని, అనగా నూతనమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని ప్రారంభించాలి. అదే నూతనమైనటువంటి జన్మ, అదే తిరిగి జన్మించడం. కనుక మనము తిరిగి జన్మించడం అని అంటే అర్థం ఏమిటంటే క్రీస్తులో యేసయ్య చెప్పినట్టు బోధనలో, యేసయ్య మాటల్లో మనము నడవడం ప్రారంభించినప్పుడు మన పాత నడవడికి వెళ్ళిపోయి యేసయ్య నడవడిలోకి వచ్చినప్పుడు దెన్ we were born again people. కనుక అలాంటి నూతన జన్మను మనం ఎల్లవేళలా కలిగి లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము నూతన సంవత్సరం అంతా దేవుని ఆశీర్వాదములను మనం అనుభవిద్దాం. దేవుని కొద్ది మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆ మొత్తానికి మానిటరింగ్ చేసే ఆఫీసర్ గారు వారు ప్రతి విషయాన్ని కమిషనర్ గారికి, తదితర ఆఫీసర్లందరికీ, సిఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, వీటన్నిటిని కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ప్రజలకు విస్తృతమైన సేవలు అందించడంలో తలమణికలయ్యి మంచి అధికారిగా మన మధ్య ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా మరి ఈరోజు ముగింపు ఉత్సవానికి మనం ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సమయంలో మంగళగిరి మండల తహసీల్దార్ గారు రామ్ ప్రసాద్ గారు సందేశాన్ని అందిస్తారు. అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి ఇతర శ్రీ రూపస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. నేను నా సంబోధనలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమ స్వరూపులు అంటే, నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో మీరు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరిని, మీ శత్రువులను కూడా ప్రేమించండి అని చెప్పారు. సో మీరంతా కూడా ప్రార్థనకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాబట్టి ఆ విధంగా ప్రేమిస్తూ ఉంటారని, ఖచ్చితంగా కూడా ప్రేమిస్తూ ఉండాలని, అందరినీ కూడా ఎటువంటి విభేదాలు మనసులో లేకుండా అని భావిస్తూ మీరందరూ కూడా ఎప్పటికి కూడా ప్రేమ స్వరూపులు ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆ విధంగా సంబంధించింది మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటాను. ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాస్ట్ డే అని చెప్పారు రూపస్ గారు. మామూలుగా పాపం మీ అందరికీ కూడా 9:30 కల్లా ఇంటికి పోయేటువంటి అవకాశం, బహుశా ఇప్పుడు 9:30 దాటింది. అయితే ఈ సందర్భంగా నాకు ఒక అవకాశం రూపస్ గారు ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా మనకి లార్డ్ క్రీస్ట్, లార్డ్ జీసస్ ఏవైతే మనకు కొన్ని కమాండెంట్స్, ఏవైతే కొటేషన్స్ ఏవైతే చెప్పారో వాటిని ఒకసారి మీ అందరికీ గుర్తు చేసుకుందామని, మీ అందరి సమక్షంలో ఒకసారి పంచుకుందామని చెప్పి నేను భావిస్తూ వాటిని ఒకసారి నేను మీకు అందరికీ కూడా
విశదీకరించడానికి చాలా క్లుప్తంగా చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అందరికీ కూడా నేను మనం చేసుకుంటున్నాను. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్ దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఈ ప్రపంచాన్ని అత్యంతంగా ప్రేమించేటువంటి దేవుడు ఆయనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు. దేనికి ఇచ్చాడు? దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఎవరైతే తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో, మనస వాచ కర్మణ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నాశనం అంటూ ఉండదు. ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు. అంటే మనం చనిపోవని కాదు, చనిపోయిన దాకా వారు చెప్పారు జోసెఫ్ గారు, మంచి జన్మ వస్తుందని చెప్పని అంటున్నారు. ఆ విధంగా ఎటర్నల్ లైఫ్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ కనెక్షన్ ఈజ్ వీ హ్యావ్ టు బిలీవ్ హిమ్. నమ్మాలి. నమ్మడం అంటే ఏమిటి? ఆయన చెప్పిందని చేయాలి. ఏదైతే ఆయన బోధించాడో, బైబిల్లో ఉన్నాయో వాటిని చేయాలి. అది సులభమైన పనే. మనం చిత్తశుద్ధిగా కనుక భావించి ప్రయత్నం చేస్తే నిదానంగా చేయగలం. అప్పుడు మాత్రమే బిలీవర్ అంటారు. ఊరక బైబిల్ ఒకసారి మనం చదివితేనో, లేకపోతే ఏదో ఒక చర్చికి ఒక రోజు వస్తేనో కాదు. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏంటంటే ఫర్మ్ బిలీఫ్ కావాలి, స్టాంచ్ బిలీఫ్ కావాలి. దానికి ఏం చేయాలంటే, ఇందాక మీరు చదివినటువంటి విధానం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే లైన్ బై లైన్ పట్టుకుంటారు మీరు అక్కడ, దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఉన్నది. ఈ కాంపౌండ్ దాటి బయటికి పోయిన తర్వాత కూడా మన మైండ్లో ఉండాలి అంటే ప్రతిరోజు ప్రతినిత్యం మనం రెగ్యులర్గా ఇక్కడికి రాకపోయినా కూడా ప్రతిరోజు ఇంటి దగ్గర కూడా మనం ఏదో ఒక ఫిక్స్డ్ టైమింగ్స్లో దానికన్నా చదువుకుంటూ ఉంటే మనం ఆయన నమ్ముతాం. సో తద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏంది? విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్, యూ విల్ నాట్ పెరిష్. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పాయింట్ పట్టుకోండి. అంటే మనకు ఈ ఉపన్యాసాల్లో అయితేనేమి, ఈ గ్రంథాల్లో అయితేనేమి చదువుతూ ఉంటే చాలా వస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వీ గెట్. బట్ అల్టిమేట్గా అక్కడ పాయింట్ పట్టుకోవాల్సింది ఒకటే ఉంటుంది. ఆ ఒక్కటి ఎవరైతే పట్టుకుంటారో, దాన్ని మనస వాచా కర్మణ అనుసరిస్తారో, ఎవరైతే దాన్ని చక్కగా మన యొక్క నిత్య జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాడు పర్ఫెక్ట్ బిలీవర్. సో కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా మంచి బిలీవర్స్ కావాలని చెప్పని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కమాండెంట్కి వస్తున్నాను. ఫర్ ఎవ్రీ వన్ హూ ఎగ్జాల్ట్స్ హిమ్సెల్ఫ్ విల్ బి హంబుల్డ్ అండ్ ఎవ్రీ వన్ హూ హంబుల్స్ హిమ్సెల్ఫ్ విల్ బి ఎగ్జాల్టెడ్. మీకు అక్కడ రాశారు, ఘనత ముందు వినయం ఉండును. యాక్చువల్గా ఇటువంటి చోటుకి వస్తే యాక్చువల్గా ఇంకేం అవసరం ఉండదు. ఎందుకంటే మీ కొటేషన్స్ అన్ని ఇక్కడే రాస్తారు గోడల మీద. ఒక్క కొటేషన్ చూసి చెప్పడం చాలా సులభం అయిపోతుంది. సో నిజానికి అక్కడ ఏమంటాడు, అదే ఇక్కడ చెప్పింది కూడా, ఘనత ముందు వినయం ఉండును. ఇందాక మన మంబడి మధుమోహన్ గారు కూడా చెప్పారు. సో కాబట్టి మనకి ఘనత రావాలి అంటే వినయపూర్వకంగా ఉండడం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. మనమందరం కూడా ఘనత రావాలి అంటే, ఘనత అనేది అది ఆధ్యాత్మిక ఘనత కావచ్చు. అంటే పోస్టే ఉండక్కర్లే. ఇప్పుడు జోసెఫ్ గారు ఉన్నారు, ఇంకేం పోస్ట్ వల్ల వీ ఆల్ సెల్యూట్ హిమ్ బికాస్ ఆఫ్ ది నాలెడ్జ్ హీ హాజ్ అక్వైర్డ్ ఇన్ బైబిల్ ఆర్ ది కొటేషన్స్ ఆఫ్ ప్రీస్ట్. సో కాబట్టి అది కొంతమంది కోట్లు ఉండొచ్చు, దానికేమైనా కోట్లు ఉన్నాయా? ఏమేమో పోసా. సో కాబట్టి దానికి అంటే నేను ఎందుకు చెప్తానంటే డబ్బే కాదు ప్రధాన ఘనత. అంటే కొంతమంది ఆధ్యాత్మికంగా ఘనత సంపాదించు జోసెఫ్ గారి మాదిరి, కొంతమంది అంబటి మధుమోహన్ కృష్ణ గారి మాదిరి ఆర్థికంగా ఘనత సాధించవచ్చు, కొంతమంది పోస్టు రీత్యా కొంతమంది ఘనత సాధించవచ్చు. బట్ వీటన్నిటికీ అనేది వినయం అనేటువంటిది ఉండాలి. ఆ విధంగా మనం వినయాన్ని అలవర్చుకుందామని, ఆ ఘనత వచ్చిన తర్వాత ఆ ఘనత కొనసాగాలన్నా కూడా, పర్మనెంట్గా కొనసాగాలన్నా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలన్నా కూడా మనకు ఈ వినయం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనదని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఆ విధంగా మనం ఈ రోజు నుంచి మరింత వినయంగా, మరింత వినమ్రంగా, మరింత సబ్మిసివ్గా, హంబుల్నెస్గా ఉందామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ మరో కొటేషన్, ఐ ఆమ్ ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్, నో వన్ కమ్స్ టు ది ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. ఏం చెప్పారు క్రీస్తు? ఐ ఆమ్ ది వే, నేనే దారి, నేనే మార్గము. అంటే ఏంది? నేనే మార్గం అంటే ఏంది? నన్ను అనుసరించమని, నా బోధనలు అనుసరించమని, నేను చెప్పింది ఫాలో కామని చెప్పండి.
సో కాబట్టి నేను ఏదైతే మార్గం చూపించానో అదే మార్గాన్ని మీరందరూ కూడా అనుసరించండి అని చెప్పని వారి యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఐఆమ్ ది ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? నిజము అని చెప్పంటే ఇప్పుడు మనకు ఎన్నో పుస్తకాల్లో ఎన్నో కల్పనలు ఉంటాయి, నవల్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, లేకపోతే నిత్య జీవితంలో కలిపేటువంటి మాటల్లో కూడా నేను చెప్పేటువంటి మాటల్లో కావచ్చు, ఇంకోళ్ళ మాటల్లో కావచ్చు. కాబట్టి ఆయన చూపించినటువంటి ఏదైతే చెప్పాడో అంతా నిజము అని చెప్పి నేను నమ్మి మనం ఏ రోజైతే మనం ఆయన ఫాలో అవుతామో అప్పుడు ఆ నిజాన్ని నమ్మి ఇందాక నేను చెప్పినట్టుగా స్ట్రాంగ్ బిలీవర్ అవుతాం. అదేవిధంగా నో వన్ కమ్స్ టు ది ఫాదర్ యాక్సెప్ట్ త్రూ మీ. సో అల్టిమేట్గా స్వర్గంలో ఉన్న తండ్రిని చేరాలి అంటే ఆయన కుమారుడి క్రీస్తు ద్వారా మాత్రమే చేరాలి, ఆయన బోధనను అనుసరించిన ద్వారా మాత్రమే చేరాలి అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరో కొటేషన్, అండ్ నో దట్ ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, yes టు ది ఎండ్ ఆఫ్ టైం. అంటే అందరూ మీరు ఏమని భావించాలంటే మీ కష్టాలే కావచ్చు, సుఖాల్లో కావచ్చు, ఎప్పుడు కూడా ఆ ప్రభు యొక్క చింతనలో ఉండి ఆయన నాతోనే ఉన్నాడు అనేటువంటి భావన మీకు ఏ రోజైతే ఉంటుందో, ఆయన మీతోటే ఉన్నాడు అనేటువంటి భావాన్ని పెంపొందించుకోమంటున్నాడు ఆయన. లార్డ్ సేస్ దట్ యు థింక్ దట్ ఐఎమ్ విత్ యూ. వాడి మనసు మార్చండి. ఆ విధంగా మనం శత్రువుల పట్ల కూడా వాడు మనకు హాని చేసినా కూడా మనం వెంబడే కోపం తెచ్చుకోకుండా వాడి పట్ల మనము ఆ శత్రువు పట్ల కూడా మనం ప్రేమ చూపించి వారి కోసం కూడా మనం ప్రార్థించి చేస్తే ఆటోమేటిక్గా మనం అందరం కూడా యు మే బి సన్స్ ఆఫ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్. అప్పుడు మాత్రమే స్వర్గంలో ఉన్నటువంటి తండ్రికి మనము కుమారులు అవుతాము. స్వర్గంలో ఉన్నటువంటి తండ్రికి మనం కుమారులు కావాలంటే మన క్రీస్తు బోధించినటువంటి చెప్పినటువంటి ఏకైక మార్గం ఏంటంటే శత్రువుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండుము, శత్రువుల పట్ల కూడా ప్రార్థన చేయము. ది టూ థింగ్స్, సింపుల్ టూ థింగ్స్. ఒక్కసారి మన యొక్క స్వభావము, మన యొక్క మనస్సు ఒక్కసారి కనుక మార్చుకొని ఆ విధంగా శత్రువుల పట్ల కూడా ఆ విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా అప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి దేవుడికి మనము కుమారులు అవుతాము. యేసుక్రీస్తు ఎవరు? ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. బట్ ఈయన చెప్తున్నాడు, అయ్యా నేనే కాదు మీరు కూడా కుమారులు అవుతారు అంటున్నారు కదా దేవుడికి. ఎప్పుడు? శత్రువును ప్రేమించినప్పుడు, శత్రువు కోసం కూడా ప్రార్థన చేసినప్పుడు. సో కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి మనందరం కూడా మన శత్రువుల్ని, దానివల్ల మీకు ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. శత్రువుకి నువ్వు ఎప్పుడైతే శత్రుత్వం పెంచుకోకపోతే నీకు మనశ్శాంతి వస్తుంది. అందరం ఈ విధంగా కనుక ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, పోలీస్ స్టేషన్ అవసరం కూడా పెద్దగా అవసరం పడి ఉండదు. సో కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు నుంచి శత్రువును కూడా ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయాలని నేను మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఆ విధంగా మనం స్వర్గంలో ఉన్నటువంటి దేవుడికి మనమందరం కుమారులుగా ఉండాలని చెప్పని నేను మీ అందరికీ వినమ్రంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే the sun rise on the evil and on the God and sends rain on the just and on the unjust. ఏమైనా సూర్యుడు అనేటువంటి వాడు ఉదయించేటప్పుడు మంచి వాళ్ళ మీద మాత్రమే ఉదయించి చెడ్డ వాళ్ళ మీద ఉదయించకుండా మానుకుంటున్నాడా? లేదు కదా. ఈ రైజెస్ బోత్ ఆన్ గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ అండ్ డెవిల్, ఇద్దరి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. అదేవిధంగా వర్షం పడేటప్పుడు మంచి వాళ్ళకి మాత్రమే వర్షం ఇచ్చి చెడ్డ వాళ్ళకి వర్షం లేకుండా చేస్తున్నాడా? చేయట్లేదు. అటువంటప్పుడు మనకు భగవంతుడి దృష్టిలో మనం ఎవరైతే శత్రువుగా భావిస్తామో వాడి మీద కూడా సూర్యరశ్మి పడుతున్నది, వాడి మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి మనం దయచేసి మనకి ఈ క్షణం నుంచి మనకెవరన్నా శత్రువులు ఉన్నా కూడా శత్రుత్వం విడనాడతాం, వాళ్ళతోటి మనం మిత్రత్వం పెంచుకుందాం. ఆ విధంగా మనం ముందుకు పోతూ మన యొక్క జీవితాల్ని ఆనందమయం చేసుకోవాలని ఈ నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరొక కొటేషన్, డు నాట్ బి యాంగ్జియస్ అబౌట్ టుమారో బట్ టుమారో విల్ బి యాంగ్జియస్ ఫర్ ఇట్ సెల్ఫ్. లెట్ ది డేస్ ఓన్ ట్రబుల్ బి సఫిషియెంట్ ఫర్ ది డే. రేపేమవుతుంది ఆందోళన చెందవాకండి. ఏదైనా ఉంటే ఆందోళన దానికే ఉండాలి, మనకేమి, మనకు ప్రభువు తోడున్నాడు. కాబట్టి రేపటి గురించి మీరు ఎవరికి చింతవద్దు, బెంగవద్దు, ఆలోచించవద్దు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనమందరం కూడా ఏదైనా ఉంటే రేపు వచ్చే ట్రబుల్ దానికే రాని, మనకే రాక్కర్లేదు. లెట్ ఇట్ బి సఫర్. మనకు మటుకు ఐఎమ్ నాట్ వరీయింగ్ అబౌట్ ఇట్ బికాస్
God is with me. Lord Jesus is with me. You have to think. When you think like that, when the Jesus is with you, tomorrow will not trouble you. ఆ విధంగా మీరు ఆలోచిస్తున్నప్పుడు రేపు రాబోయే సమస్య కానీ భవిష్యత్తులో రాబోయే సమస్య కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడదని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను మిత్రులారా. అదేవిధంగా మరో కొటేషను, ఫర్ వాట్ షల్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హి గెయిన్ ది హోల్ వరల్డ్ అండ్ సఫర్ ది లాస్ ఆఫ్ హిస్ సోల్. ఇక్కడ ఏమంటున్నా అంటే మనమంతా ప్రాపంచ సుఖాల కోసం పోరాడుతూ ఉంటాం. ఈ రోజు ఇది జరుగుదాం, లేకపోతే ఈ వ్యాపారం చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా చేసి ఈ ప్రపంచాన్ని కూడా మనం జయించవచ్చు. అలెగ్జాండర్ కూడా ప్రపంచ విజేత అయ్యాడు. ఏమయ్యాడు చివరికి? పెట్టెలో పెట్టినప్పుడు శవపేటికలో ఎందుకు పెట్టాడు 2 చేతులు? నేను పోయేటప్పుడు ఇంత సంపాదించాను, ప్రపంచ విజేత అయ్యాను, పోయేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తోనే పోతున్నాను, ఏం తీసుకుపోవట్లేదు అని చెప్పి ఇండికేట్ చేయడానికి ఆ విధంగా చెప్పి పెట్టించాడనమాట. సో కాబట్టి మనము ఈ ప్రపంచాన్ని జయించవచ్చు, కొన్ని వందల కోట్లు సంపాదించవచ్చు, లేకపోతే ఇంకేదో బ్రహ్మాండమైనటువంటి పోస్టులో ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండొచ్చు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా సోల్ మనకు యొక్క ఆత్మ కనుక నష్టం వాటిల్లితే ఉపయోగం ఏం చెప్పండి? ఇది నష్టం అంటే డబ్బులు సంపాదించేది కాదు, ఉద్యోగాలు చేసేది కాదు. దీనికి సోల్కి లాస్ లేకుండా, ఆత్మ దెబ్బ తినకుండా, ఆత్మకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా మీరు ఏం చేసినా కూడా తప్పులేదు. కానీ కాబట్టి ప్రయారిటీ రెండింటికి మధ్య వచ్చినప్పుడు, రెండింటి మధ్య ఫైట్ వచ్చినప్పుడు మన సోల్ బెటర్మెంట్కి ట్రై చేయాలి, ఆత్మ ఉన్నతికి ట్రై చేయాలి మనం అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, సో ఐ సెడ్ టు యూ, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సెర్చ్ అండ్ యూ విల్ ఫైండ్, నాక్ అండ్ ద డోర్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. ఇంత స్పష్టంగా చెప్పాడండి ప్రభు, చాలా చక్కగా చెప్పాడు. ఏమని? మీరు అడగండి ఇస్తాను. అండ్ నాకు ఇది కావాలని ఎవరికి అడిగి ఇస్తారండి? ఎవరు? ఎప్పుడు రావాలా? యార్జెంట్ ప్రేయర్ ఉండాలి. యార్జెంట్ అంటే ఏంటి? తీవ్రమైనటువంటి, అంటే మనస త్రికరణ శుద్ధిగా, మనస్సు వాక్కు మనం చేసేటువంటి పని, మన ప్రేయర్ కావచ్చు, మనం ప్రేయర్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మనం చేసేటువంటి నిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో కూడా మనం చక్కగా చేసి మనం ఎప్పుడైతే అడుగుతామో ఈ లక్షణాలతోటి, అప్పుడు ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. నేను గ్యారంటీ. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ప్రేయర్, యు ఆర్ డూయింగ్ గుడ్ ప్రేయర్, అండ్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ బిలీవర్, ఎ స్టాంచ్ బిలీవర్, దెన్ డెఫినెట్లీ వాట్ ఎవర్ యు ఆస్క్ God will provide you, and whatever you search you will find. మీరు ఏది తెలుసుకున్నారో అది గ్యారంటీగా మీకు దొరుకుతుంది. నాక్ ది డోర్, మీరు పోయి కొట్టండి, దేవుడు తలుపు తెరుచుకుంటుంది. అంతా మీలోనే ఉంది. అదేవిధంగా లాస్ట్ బిఫోర్ వన్, a new command I give you, love one another as I have loved you, so you must love one another. సో వీడికి నాకన్నా ఎక్కువ ఉంది, లేకపోతే వీడికన్నా నాకు వాడు పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, లేకపోతే వాడు నన్ను ఇట్లా తిట్టాడు, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా సింప్లీ వాట్ ఈస్ లవ్ 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 లవ్. సో దయచేసి మనమందరం కూడా ఈ ప్రేమ మంత్రాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఈ ప్రేమ మంత్రాన్ని ద్వారా మనం పక్కన వాడిని ప్రతి ఒక్కడిని కూడా ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రేమ స్వరూపులారా మీరందరూ కూడా చక్కగా కూడా ఈ కమాండెంట్ ద్వారా మీరు భగవంతుడికి దగ్గర అవుతారని చెప్తూ, లాస్ట్ కమాండెంట్, డు నాట్ లెట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్, ట్రస్ట్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఆల్సో ఇన్ మీ. మీరు అనవసరంగా మీ మనసులో బాధ పెట్టుకోవకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, నన్ను నమ్మండి, నన్నంటే క్రీస్తు జీసస్ గారిని నమ్మండి, ఉంటే మీ హార్ట్కు ట్రబుల్ ఉండదు. సో హార్ట్ సర్జరీతో కూడా పని ఉండదు. సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా రూపస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతగా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ, ప్రేమస్వరూపుడు మీ అందరికీ శిరస్సు వంచి మరొకసారి నమస్కారం చేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ రాంప్రసాద్ గారు. తహసీల్దార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? సరిపోలా. ఎందుకంటే ఆయనకి సబ్జెక్ట్లో మంచి కమాండ్ ఉంది. అది నేను 1-2-3 మీటింగ్స్లో నేను గమనించాను కూడా బయట. చక్కటి మాటలు మాట్లాడారు. మరి ఈ కొత్త సంవత్సరంలో తప్పనిసరిగా ఆయనకున్నటువంటి అన్ని విషయాల అవగాహన, రెవెన్యూ సంబంధమైన అవగాహన. మరొక ముఖ్య అతిథి, గౌరవ అతిథి మన మధ్య ఉన్నారు.
వారు మనందరికీ సుపరిచితులే. దాదాపు 25 సంవత్సరాలుగా వారు నాకు స్నేహితులుగా ఉన్నారు. మన సంఘానికి కూడా ఎవరి క్రిస్మస్ మూమెంట్లో 1-2 సార్లు తప్పిపోయినా ప్రతిసారి వచ్చి మనకి గ్రీటింగ్స్ తెలియజేసి వెళ్తూ ఉంటారు. మరి వారు ఎవరో గారు అంబటి మధుమోహన్ కృష్ణ గారు, హ్యాపీ రిసార్ట్స్ అధినేత. మరి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మధుమోహన్ కృష్ణ గారు కూడా మనందరికీ కూడా వారి వ్యక్తిత్వం కూడా తెలిసిందే మనకి. మరి ముఖ్యంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. మన ప్రేయర్ హాల్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం గార్డెన్ ఫెలోషిప్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టి, దీపావళి రోజు అందరికీ పబ్లిక్ హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఒక ఆట విడుపుగా చర్చ్ మెంబర్స్ అందరం అక్కడికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు మరి గేమ్స్ ఆడుకొని కాసేపు ప్రేయర్లో గడిపి ఆటపాటలతో గడిపి ఈవినింగ్ వరకు అక్కడ ఉండి వచ్చేసేవాళ్ళం. అది గార్డెన్ ఫెలోషిప్ అని దానికి పేరు పెట్టుకొని దాదాపు మనం 15 సంవత్సరాలుగా గార్డెన్ ఫెలోషిప్ నిర్వహించుకుంటున్నాం. మరి హ్యాపీ రిసార్ట్స్ని ఆ రోజు మనకు పూర్తి స్వేచ్ఛగా మనం వినియోగించుకుంటూ మరి వారి ఔదార్యాన్ని చాటుతూ ఉన్నారు. అది మన సంఘానికి మరి అదేవిధంగా మధుమోహన్ కృష్ణ గారికి ఉన్నటువంటి ఆ స్నేహానుబంధంతో అది జరిగిపోతూ ఉంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కోవిడ్ సందర్భంగా మధు గారు చేసినటువంటి గొప్ప వితరణ ఏంటంటే, అప్పుడు చాలా సీరియస్గా ఉంది కోవిడ్. మనుషులను చూస్తేనే భయపడేలాగా ఎక్కడో తిప్పర్ల బజార్లో ఒక కేసు ఉంటే మంగళగిరి మండలం మొత్తం మూసేసిన పరిస్థితి. ఏదైనా చిన్న దగ్గుతా ఉంటే భయపడిన పరిస్థితి. మరి ఆ రోజుల్లో ఏమైందంటే, ఎవరైనా ఒక షెల్టర్ ఇస్తే బాగుండి కోవిడ్ పేషెంట్లందరికీ అనుకున్న తరుణంలో మధు గారు ఏం చేశారంటే, హ్యాపీ రిసార్ట్స్ని వాడుకోవచ్చండి అని చెప్పారు. హ్యాపీ రిసార్ట్స్ని కోవిడ్ రోగుల కోసం ఉచితంగా నేను ఇచ్చేస్తాను, అందులో మీరు పేషెంట్స్ని పెట్టుకోండి అని ఆఫీసర్స్కి గవర్నమెంట్కి ఆ హ్యాపీ రిసార్ట్స్ని అప్పచెప్పేశారు. ఒకసారి చప్పట్లు కొడదామా? అది ఇప్పుడు ఈ స్థితిలో అప్పచెప్పటం కాదు. ఈ స్థితిలో అప్పచెప్పటం అంటే కొంచెం అన్ని మెళకువలు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు అప్పచెప్పటం పెద్ద ఆశ్చర్యమే లేదు. కానీ ఆ రోజు మూమెంట్ ఎలా ఉందంటే, మనిషిని చూస్తే మనిషి భయపడుతున్నాడు అప్పుడు. మరి వాళ్ళు వచ్చి హ్యాపీ రిసార్ట్స్లో బస చేసి కోవిడ్ రోగులందరూ ఆ పచ్చటి పరిసర ప్రాంతాలని, గదుల్ని ఏమన్నా పాడైపోతుందేమో, ఇక్కడ వైరస్ ఇంకా పెరిగిపోతుందేమో అనే భయం కూడా లేకుండా చాలా మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా మన ప్రేయర్ హాల్ తరఫున, ఈ సమాజం తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏడాది కూడా ఇక్కడికి ఏదో ఒక రోజు ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో వస్తూ ఉంటాను. 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొంటూ ఉన్నాను. రూపస్ గారి ఆశయం కొద్దీ మొదట ఇది ఎట్లా ఉండేదో నాకు తెలుసు. ఇప్పుడు ఇంత శోభాయమానంగా అందాన్ని, ఆకృతిని సంతరించుకున్నటువంటి ఈ చర్చిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఇదంతా కూడా రూపస్ గారి యొక్క అవిరల కృషి అని చెప్పి మనందరం కూడా చెప్పుకో తప్పదు. ఇక్కడ క్యాప్షన్ వచ్చినప్పుడల్లా నేను ప్రతి ఏడాది ఇక్కడ ఏం క్యాప్షన్స్ ఉన్నాయా అని పరిశీలిస్తూ ఉంటాను. ఘనతకు ముందు వినయం ఉండును అని చెప్పి ఒక చక్కని వాక్యం ఉంది అక్కడ. ఎవరైనా ఘనత వహించినటువంటి వారు సమాజంలో ఉన్నారైతే వాళ్ళు తప్పనిసరిగా వినయవంతులై ఉంటారు. వినయం లేనిదే ఘనత రాణించదు. ఇది మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. సహజంగా క్రీస్తునందు విశ్వాసం కలిగినందు వారందరూ కూడా వినయంగానే కనపడతా ఉంటారు, వినయంగానే ఉంటారు కూడా. ఇది మనం గమనిస్తూ ఉంటాం. సమాజంలో నేను చాలా వర్గాలను చూస్తూ ఉంటాను, కానీ ముఖ్యంగా క్రైస్తవులు మాత్రం చాలా వినయంగా ఉంటూ ఉంటారు. ఎక్కడున్నా సరే, ఏ కార్యక్రమంలో ఉన్నా సరే, ఏ అధికారంలో ఉన్నా సరే. ఇది ఈ క్రైస్తవం యొక్క ప్రత్యేకత అని నేను అనుకుంటా ఉన్నాను. క్రీస్తు తత్వమే ప్రేమతత్వం అని మనందరికీ తెలుసు. ఆ ప్రేమను పంచేటటువంటి వాళ్ళే
క్రీస్తున విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇన్ని రోజులుగా ఈ కార్యక్రమాలను నిరాఘాటంగా మరి నిర్వహిస్తున్నటువంటి మీ అందరి పెద్దలకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకి కంటికి కనబడినటువంటి అతి చిన్నదైనటువంటి వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికించింది. కాబట్టి మరి ప్రకృతి కన్నా ఏది గొప్పది కాదు, ప్రకృతిలో వచ్చేటువంటి విలయాన్ని ఏది గొప్పది కాదు. అది ఒక్క దేవుడు మాత్రమే దాన్ని నివారించగలడు, నిలుపుదల చేయగలడు అనేది మనందరికీ తెలుసు. చూసారా, అందం ఆనందం అన్నీ ఆవిరైపోయినాయి. అందరం మొహానికి మాస్కులు కట్టుకొని ఎవరిని కూడా గుర్తించలేకపోతా ఉన్నాం. చాలామందిని నేను గుర్తించలేకపోతున్నాం. వాళ్ళ మాస్క్ తీస్తే కానీ ఆహా మీరా అని పలకరించగలుగుతున్నాం. సో ఇటువంటి దైన్యమైన స్థితికి మరి ప్రపంచంలో ఉన్న 5,000 మంది డాక్టర్లు చనిపోయారు కోవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ చేస్తారు. అట్లానే రెవెన్యూ సిబ్బందిలో కొంతమంది, పోలీస్ శాఖలో కొంతమంది, నర్సింగ్ స్టాఫ్లో కొంతమంది, ఇలా చాలామంది తమ ప్రాణాలు ప్రజల కోసం అర్పించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. కనుక ఎప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు మంచిగానే ఉంటారు. మంచి పనులతో వచ్చేటటువంటి రాణింపే నిజమైనటువంటి రాణింపు, నిజమైనటువంటి గౌరవం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉంటాం. సమాజంలో చాలామందిని చూస్తుంటాం, చాలామందికి నమస్కారాలు పెడతాం, కానీ మనస్ఫూర్తిగా కొంతమందికి మాత్రమే నమస్కారాలు పెడతాం. వాళ్ళు ఎవరయ్యా అంటే మంచివాళ్ళు మాత్రమే. కాబట్టి మంచివాళ్ళుగా ఉండడానికి, మంచి పని చేయడానికి మన వంతు సదా కృషి చేయడమే మన లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ నూతన సంవత్సరంగా మీ అందరికి కూడా విన్నవించుకుంటూ శుభాకాంక్షలు, మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ నూతన సంవత్సరంలో 2021 సంవత్సరం మనందరికీ దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది, చాలా సంతోషకరమైనది కూడా. ఒకసారి దేవుని హస్తాన్ని గురించి మనం గమనిస్తే ప్రియులారా, దేవుని హస్తం ఆరోగ్యకరమైనది. ఆయన రెక్కలే, ఆయన హస్తాలే ఆరోగ్యకరమైనవి. కనుక ఎవరితో దేవుని సహవాసం కలిసి ఉంటుందో, కలిగి ఉంటారో, తప్పనిసరిగా దేవుని హస్తము వారిని బలపరుస్తూ ఉంటుంది. ఒకసారి నేను కనుగొన్నాను అనే మాట మనం ఆలోచించాలి. నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను అంటే చాలామందిని వెతికి ఉంటాడు అనుకుంటున్నా. నేను చాలామందిని విశ్వాసులను గమనించి ఉంటాడు అని నేను ఆలోచనలో చాలాసేపు ఆలోచించాను. నేను కనుగొన్నాను అంటే కావాలని వెతికినట్లుగా దేవుడు తనకిష్టుడైన, తనకి నమ్మకస్తుడైన, యథార్థవంతుడైన ఆ మనుష్యుడి కొరకు నేను కనుగొన్నాను, కనిపెట్టాను, లేక వెతికాను. ఈ 3 భావాలు మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని కనుగొనాలి. కనుగొన్నాడు కనుకనే 2020 సంవత్సరం అనే ఉగ్రత. నా చిన్నతనం నుంచి నేను ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఎన్నడూ నేను వినలేదు, నేను చూడలేదు. చక్రవర్తులేంటి, ప్రధానమంత్రులకు కూడా నోటికి చిక్కాని వేసే దురవస్థత. పరిపాలన దక్షిణ కలిగిన జ్ఞానవంతులు అని అనుకుంటున్న అనేక మంది నోటికి చిక్కాన్ని వేశాడు అపవాది. అది అపవాది అనుకోవాలా, లేకుంటే దేవునికే ఇష్టమైందా అని మనం గమనించగలిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా క్షేమంగా ఉన్నారో అలాగా ప్రపంచం అనే ఐగుప్తు దేశంలో ఈ మంగళగిరి అనే పట్టణ పరిసర ప్రాంతాల్లో, లేక భారతదేశం అనే మన దేశంలో చాలా అరుదుగా ఆ ఉగ్రత కనిపించింది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరవచ్చిన సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ సంఘ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. 2020 సంవత్సరం అంతా చాలా కఠినంగా కరోనా ద్వారా అన్ని విషయాల్లో కరువును అనుభవించి ఇరుకులు ఇబ్బందులతో అనుభవించాము. 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో మనందరికీ తెలిసినట్లుగా చైనా దేశంలోని వ్యూహాన్ ప్రాంతంలో ప్రారంభమైన ఆ వైరస్ 2020 డిసెంబర్కి వచ్చరికి కొత్త వైరస్గా అది మార్పు చెంది మరొక రూపం, మరొక స్వరూపంతో మరలా తిరిగి ప్రపంచంలో మరి వ్యాప్తి చెందుతున్నట్లుగా మనం వార్తలు వింటున్నాం. అది ఎక్కడో యూకే నుంచి పుట్టుకొచ్చేసేసి ఈ మధ్య కాలంలోనే గత 2-3 రోజుల్లో భారతదేశంలో సుమారు 25 కేసులకు పైగా ఆ స్ట్రెయిన్ అనే మరొక నామకరణంతో కరోనా 2 అనేది వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 2020 సంవత్సరం గతించిపోయింది. 2021 సంవత్సరం క్షేమకరమైన, సమాధానకరమైన, శుభకరమైన వత్సరంగా ఉంటుందనే సంతోషంగా నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనకి అణువణువున చేదు విషయాలు, సంగతులు, అనుభవాలు మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో ప్రవచన రూపంలో ఈ తెగుళ్ళు, ఈ వైరస్, ఈ వ్యాప్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడింది. విధులు అంబటి మధుమోహన్ కృష్ణ గారికి, అదేవిధంగా మన గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు రాంప్రసాద్ గారికి, మన మధ్య ముందుగా గ్రీటింగ్స్ తెలియజేసిన చంద్రభూషణ్ పాస్టర్ గారికి, కోల డానియల్ గారికి, మెల్కీసెదెక్ పాస్టర్ గారికి, మరియు వచ్చేసిన తిమోతి గారికి, పాస్టర్ తిమోతి గారికి ప్రత్యేక